అర్జున్ తోటి తీయాల్సిన సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో తీస్తున్నారా? సో సోషల్ మీడియాలో విపరీతమైన డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఏంటి అంటే ఈ సినిమా ఏదైతే త్రివిక్రమ్ అనౌన్స్ చేశారో గాడ్ ఆఫ్ వార్ అనేది యాక్చువల్గా ఫస్ట్ అల్లు అర్జున్ తోటి ఆల్రెడీ దీని గురించి అల్లు అర్జున్ అది పెట్టేసేసి త్రివిక్రమ్ అని పెట్టేసేసి ప్రొడక్షన్ నెంబర్ 8 అని పెట్టేసేసి సో AA21 అని పెట్టేసేసి ఆల్రెడీ అప్పుడెప్పుడో ఒకసారి సర్క్యులేట్ చేశారు దీన్ని. బట్ మళ్ళీ ఏమైందో ఏమో, మరి అల్లు అర్జున్కి టైం ఉందో లేదో అని చెప్పేసి మళ్ళీ ఆయన వదిలేసిన తర్వాత సో ఇప్పుడు ఇది జూనియర్ ఎన్టీఆర్కి వచ్చింది. అట్ ద సేమ్ టైము దేవర సినిమా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ అనౌన్స్మెంట్లు చేయడం మాత్రం మొత్తం అల్లు అర్జున్తోనే చేస్తున్నారు. చేసిన తర్వాత దేవర కూడా ఒకప్పుడు ఫస్ట్ ఇది అల్లు అర్జున్తోనే స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఒక పోస్టర్ కూడా వచ్చింది. ఇట్లా సముద్రంలో నిలబడేసి నేను సముద్రం దగ్గర కొట్టాల్సి అల్లు అర్జున్ నిలబడినట్టు, సో ఆ టైప్లో కొంత ఏదో ఒక పోస్టర్ అప్పట్లో రిలీజ్ చేసి అల్లు అర్జున్ తోటి రాబోతుందని చెప్పి కూడా అన్నమాట. మళ్ళీ తర్వాత ఆ సినిమా కూడా మన జూనియర్ ఎన్టీఆర్కి వచ్చింది. అసలు ఏంటి మరి అంటే అల్లు అర్జున్ రిజెక్ట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్కి వస్తుంది, ఆ జూనియర్ ఎన్టీఆర్కి లేకపోతే అల్లు అర్జున్ త్యాగం చేస్తున్నాడా? ఆ పర్టికులర్ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే చేసుకోండి. మా టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ త్రివిక్రమ్ ఏదైతే మొన్న గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్ చేశాడో ఎన్టీఆర్ తోటి అది 100% సక్సెస్ఫుల్ సినిమా అని చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ కూడా జూనియర్ ఎన్టీఆర్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత జనరల్గా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి సినిమాలన్నీ 100,000 కోట్ల బడ్జెట్ సినిమాలే. సో అంటే ఇప్పుడు ఈ సినిమా ఎస్టిమేషనే దగ్గర నాగవంశి 1,000 కోట్లు అవ్వచ్చు అని రఫ్ ఎస్టిమేషనే అంత చెప్పారనమాట. అంటే ఇది ఫ్యాంటసీ కమ్ తర్వాత అంటే ఏదో జరుగుతున్న టైంలో ఒక భగవంతుడు ఎక్కడి నుంచో వచ్చి అందరినీ కాపాడటం అనే టైప్లో ఆ త్రిశూలం చూసారనుకోండి, త్రిశూలం చూస్తే అర్థమైపోతుంది అనమాట. త్రిశూలము దాని మీద DNA అంటే సైన్స్ని తర్వాత ఈ మన దేవుళ్ళని కలుపుతున్నారు అనమాట. ఈ రెండింటిని కలిపి తీసేటువంటి దాంట్లో మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామిని తీసుకొచ్చారనమాట. సో కొంత వివాదం అనేది ఏదో ఆల్రెడీ స్టార్ట్ అయింది. మురుగన్ అంటే మా దేవుడు అని తమిళ వాళ్ళని, సో అదంతా సోషల్ మీడియాలో నడుస్తుంది. అదంతా వివాదాలన్నీ పక్కన పెట్టేస్తే సో జూనియర్ ఎన్టీఆర్కి ఇది ఒక ఖచ్చితంగా మంచి సినిమా అయ్యేటువంటి అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. మరి ఈ సినిమా ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అయింది అంటే అప్పట్లో దాదాపు ఒక 7 months 1 year అయ్యుండొచ్చేమో మోస్ట్ ప్రాబ్లీ నేను అనుకోవటము. మీకు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తా. ఇది అల్లు అర్జున్ తోటి త్రివిక్రమ్ అని చెప్పేసి అలవైకుంఠపురం అయిపోయిన తర్వాత అనౌన్స్ చేశారనమాట. యాక్చువల్గా అప్పట్లో పెద్ద టాక్ కూడా వచ్చింది దీని గురించి. అలవైకుంఠపురం అయిపోయిన తర్వాత సో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతుందా అని చెప్పి అప్పుడంతా డిస్కషన్ కూడా వచ్చింది. సో అదొక పెద్ద సినిమా అని, ఫ్యాంటసీ సినిమా అని, దేవుళ్ళ సినిమా అని రకరకాల డిస్కషన్స్ అన్నీ వచ్చినాయి అనమాట. అయితే ఏంటంటే ఎంత లేదన్నా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ బాగా క్లోజ్, బావమరిది అనుకునే టైపు క్లోజ్ అనమాట. సో ఈయన బావ ఆయన బావమరిది టైప్లో ఒకళ్ళనొకళ్ళు ఫుల్ క్లోజ్గా ఉంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫ్యాన్స్ కలిసి చరణ్ ఫ్యాన్స్కి ఎగనెస్ట్ అని కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చెప్తుంటారు. మొన్న నేషనల్ అవార్డు ఇది దాని గురించి వచ్చినప్పుడు కూడా ఈ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా వీళ్ళ మన రామ్ చరణ్ మెగాస్టార్ ఫ్యాన్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని జనరల్గా సోషల్ మీడియా అంటే ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదా, చిన్నదాన్ని కూడా పెద్దది చేస్తూ ఉంటారు అనమాట. సో అలాగా అన్నారనమాట. సో కాబట్టి ఏంటంటే అల్లు అర్జున్ ఈ సినిమా బాగుంది నువ్వు చేయమని ఇచ్చాడా, లేకపోతే లేదు నాకు ఖాళీ లేదు. ఎందుకంటే పుష్ప 2 చేస్తున్న టైంలో చూడండి అది ఎప్పుడైపోతుందో తెలియదు. ఎంత లేట్ అయిందంటే పుష్ప 2 చిన్న సినిమా కాదు కదా, అంత పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి లేట్ అవుతా వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి పుష్ప 2 చేస్తున్న టైంలో అప్పటికే అట్లీతో సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ లోకేష్ కనకరాజ్తో ఇంకొక సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్ని సినిమాలు ఉన్న టైంలో నేను ఈ సినిమా చేయలేను అని చెప్పేసి అదే వదిలేసి ఉంటాడు అని అనుకుంటున్నారు. కానీ మొత్తానికి ఏంటంటే డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక హీరోకి ఒక స్టోరీ చెప్పినప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఆయన టైం డేట్స్ కూడా దొరకాలి. సో అవి దొరకనప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎవరికి అవైలబిలిటీ ఉండొచ్చు, లేకపోతే హీరోలు వాళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు. అలాగా ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్కి వెళ్ళి ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా కథ నచ్చాలి, బడ్జెట్ నచ్చాలి, ఆయన రేంజ్లో ఉండాలి. సో ఇప్పుడు ఈ డ్రాగ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్గా ఈ సినిమా స్టార్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. సో ఈ నీల్ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. అయిపోతే నెక్స్ట్ ఇయర్ ఈ సినిమా షూట్ స్టార్ట్ కావచ్చు అనేసి అంటున్నారు అనమాట. మరి ఇక దేవర 2 అది ఇక దాని గురించి ఇంకా డిస్కషన్ అయితే ఎక్కడ లేదు. ఒకవేళ మధ్యలో ఏమన్నా
మళ్ళీ దేవర 2 వచ్చి ఏమైనా ఇరికినట్టు లేదు అంటే ఇంకా ఇదే సినిమా అనేసి ఖచ్చితంగా అయితే అనుకోవాలి మనం. దాంతో పాటు ఏంటంటే ఇంకొక సినిమా కూడా, ఈ దేవర కూడా ఫస్ట్ సినిమా అల్లు అర్జున్ తోటి అనౌన్స్ చేశారు, కోటాల్ శివ. అనౌన్స్ ఇన్ ద సెన్స్ అంటే పబ్లిక్ లో చెప్పలేదు కానీ చిన్నగా అక్కడిక్కడ పోస్టర్ రిలీజ్ చేయడం ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత చివరికి మళ్ళీ అది కూడా జూనియర్ ఎన్టీఆర్కి పోయింది. అట్లా చూసుకున్నా కూడా డేట్ల వైజ్గా అయినా అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు సపోర్టివ్గా ఒకరికొకరు సపోర్టివ్గా ఉండి ఈ సినిమా నువ్వు చెయ్యి బాగుంటుంది అని చెప్పి అల్లు అర్జున్ రికమెండ్ చేసి ఉండొచ్చు. స్టోరీ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్కి సరిపోయిన అలా కూడా చెప్పుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఆ దేవర సినిమాలో ఒక్కసారి మీరు ఊహించుకోండి, సెట్ అవుతాడా కాడా అనేది కూడా ఉంటుంది కదా. ఇది నాకు పుష్ప ఉంది, పుష్పకి జూనియర్ ఎన్టీఆర్ సెట్ అవుతారా చూడండి మీరు. సో అలాగా ఊహించుకుంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలాగా చేస్తారు కాబట్టి అల్లు అర్జున్ కనిపించి ఉండొచ్చు, అరే ఈ స్టోరీ నీకైతే బాగుంటది కదా అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం, ఆయన ఓకే చేయడం అలా కూడా ఉండొచ్చు అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ అలాగా ఈ సినిమాలు 2 జూనియర్ ఎన్టీఆర్కి వెళ్ళినాయి అనేసి మాత్రం విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు నా ఛానల్లో మీరు చూడాలంటే ఏం చేయాలి తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ నొక్కండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. పెట్టగానే నా వీడియో మీ దగ్గరకు వస్తుంది. బాయ్, హ్యావ్ గుడ్ డే.